మన ఎవరు మారుస్తారు? మనం దేన మనసు కలిగి ఉంటే గనక ఆయన మనని ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోనికి మార్చుతాడు. అయితే ఆయన ఉన్న స్థితిలోంచి ఉన్న స్థితిలోనికి మార్చడానికి బైబిల్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దామండి. 1 పేతురు రాసిన 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. సమయం వచ్చినప్పుడు ఆయన హెచ్చిస్తాడు. మనం దేని మనసులో వస్త్రం గల వాళ్ళే ధరించుకుని ఉంటే కనుక ఆయన హెచ్చిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్తేర్ని తీసుకుందామండి. ఆమె ఒక అనాథ బాలిక, ఒక అనాథగా పెరిగింది ఆమె. ఆ అనాథ ఆమె కలిగి ఉన్న దేన మనస్సు ఆమెను ఏం చేస్తుందండి? 127 సంస్థానాలకి రాణించేసింది. ఆమె ఏముంది అన్న చేసింది? ఆమె కేవలం దేన మనస్సు. యోసేపు దేన మనస్సు ఈజిప్టు దేశంలో తన శిఖరాలు ఎత్తింది యోసేపుని. అలాగే రూతుని తీసుకుంటే ఆమె దేన మనస్సు ఆ పొలాల్లో పరిగి ఏరుకుని ఆమె ఆ పొలాలకు యజమానురాలయ్యింది. అంటే మనం దేన మనసు కలిగి ఉంటే మన సమయము తగిన సమయం, అంటే మన సమయం వచ్చినప్పుడు ఆయన మనని ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్తాడు. మనం ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే ఏం కావాలండి? మనకి దేన మనస్సు కావాలి. ఈరోజు ఈ చిన్న వాక్యాన్ని ధ్యానిస్తున్న మనందరికీ ఆయన దేన మనస్సు అనుగ్రహించును గాక. ఎప్పుడైతే మనం ఆ దేన మనసును కలిగి ఉంటామో ఆయన మన స్థితిని మార్చును గాక. ఈరోజు నువ్వు లేమైన స్థితిలో ఉన్నావా? ఆయన నిన్ను ఉన్న రిచ్ స్థితిలోకి ఆయన నిన్ను తీసుకెళ్తాడు. కాబట్టి ఈ రోజున నీ ఇంటి కార్యాలు జరగట్లేదా? నీ స్థితి మారట్లేదా? ఆయన మనని స్థితి మారుస్తాడు. దేన మనసు కలిగి ఉంటే ఆయన మార్చే దేవుడు, ఆయన గొప్ప దేవుడు, సర్వాంతరయాన్ని. ఆయన నమ్మి ఆయన చెప్పినట్లుగా దేన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలండి. హల్లెలూయా. మన స్థితి మారాలంటే ఈ రోజు మనం ఏం ధరించాలండి? దేన మనస్సు అనే వస్త్రాన్ని ధరించాలి. ఈ రోజున దేన మనసును వస్త్రం వలె ధరించాలి. అంటే ఎప్పుడు దేన మనసు మనతో ఉండాలి అని అర్థం. దేన మనసు ఎప్పుడు దేన మనసుని వస్త్రం వలె ధరించాలి. గ్రంథంలో ఎందుకు ఉందంటే ఎప్పుడు దేన మనసుని వదలకూడదు. నీ మనసు ఎప్పుడు దేన మనసులా ఉండాలి. పెద్దలను గౌరవించిన ఏ విషయంలో అన్నా నువ్వు దేన మనసుతో ఉంటే గనక నీ స్థితిని, నీ స్టేటస్ని ఆయన మారుస్తాడని గ్రంథం సెలవిస్తుంది. అంటే ఆ దేన మనసు ఉంటే గనక మనని ఆయన ఆశీర్వదిస్తాడు. ఎస్తేర్ని ఆశీర్వదించిన ఆయన, యోసేపుని ఆశీర్వదించిన ఆయన, రూతుని ఆశీర్వదించిన ఆయన రోజున మిమ్మల్ని నన్ను ఆశీర్వదించడండి. ఫైనల్గా ఆయన ఏం చెప్తున్నాను? మీరు దేన మనసు కలిగి ఉండండి, ఆయన మనని ఆశీర్వదిస్తాడు. కాబట్టి అదేన మనసు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మనందరికీ ఆయన అనుగ్రహించును గాక.